మొన్న శుక్రవారం జూలై 26న రిలీజ్ అయిన హాలీవుడ్ సూపర్ హీరో సినిమా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ప్రీమియర్స్ని కలుపుకుంటే 6 రోజులు, కొన్ని దేశాల్లో 7 రోజులు. ఇక ఈ టోటల్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఇండియాలో ఈ సినిమా 5 రోజుల్లో 75 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అంటే గ్రాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 కోట్లు ఉంటుంది ఈ సినిమాకు మొదటి 5 రోజుల్లో ఇండియా వరకు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముందుగా అమెరికాలో, అదే మేజర్ కంట్రీ, అక్కడ $235 మిలియన్, ఆల్మోస్ట్ $240 మిలియన్ వచ్చాయి ఈ సినిమాకు 5 రోజుల్లో ప్రీమియర్స్ కలిపి. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఒక 2,000 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది ఒక అమెరికాలోనే. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1,600 కోట్లు. అంటే బడ్జెట్ మొత్తం మనకు ఒక అమెరికా కలెక్షన్స్లోనే దాటేసింది. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి 5 రోజుల్లో ఈ సినిమా $260 మిలియన్, అంటే మరో 2,000 కోట్లు మన కరెన్సీలో చెప్పాలి అంటే. అలా టోటల్గా చూస్తే గ్రాస్ 5 రోజుల్లో $500 మిలియన్, అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 4,000 కోట్లు. అంటే 1,600 కోట్ల బడ్జెట్ మీద 4,000 కోట్లు మన మొదటి 5 రోజుల్లోనే వచ్చేసాయి. $500 మిలియన్ అంటే $500 మిలియన్. ఈ మధ్యకాలంలో ఇలాంటి కలెక్షన్స్ మొదటి వారంలో నేను చూడలేదు హాలీవుడ్ సినిమాలకి. ఒక ఇన్సైడ్ అవుట్ 2 సినిమా తప్పిస్తే, యానిమేషన్ సినిమా తప్పిస్తే ఏ సూపర్ హీరో సినిమాకు కానీ లేదా ఏ హాలీవుడ్ సినిమాకు కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. సో ఖచ్చితంగా ఈ సినిమా 1 బిలియన్ మార్క్ టచ్ చేస్తుంది. అంటే 1 బిలియన్ మార్క్ అంటే 8,000 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా కనపడుతుంది నాకు. అంటే ఒక 1,600 నుంచి 2,000 కోట్లు బడ్జెట్ అనుకుంటే 4 రెట్లు లాభాలు, 8,000 కోట్లు అనేది. సరే, అది ఫ్యూచర్లో జరుగుతుంది. బట్ ప్రస్తుతానికైతే 5 రోజుల్లో డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా $500 మిలియన్ గ్రాస్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 4,000 కోట్లు. అందులో మన ఇండియన్ వాటా వచ్చి 75 కోట్ల నెట్, అంటే 100 కోట్ల గ్రాస్. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.